ఈరోజు మా ఆయన్ని వెనక నుంచి వాటేసుకోవాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆ? అలా లాగేసావేంట్రా? అమ్మో ఈరోజు నా కంప ముచ్చేటట్టున్నాడు. చాలా సెకలు ఉన్నారా నీలో? కళ్ళు మూసుకుందాం, వదిలేస్తాడేమో. అమ్మో ఈడు నన్ను మా ఆయన్ని వేరు చేసేటట్టున్నాడు. టెన్షన్ పడక మామ ప్లీజ్. అమ్మో ఈడు వాళ్ళు ఎవరు అనుకుంటున్నాడు. ఆ చిలక నవ్వేంట్రా మొలక. ఊరుకోవాలడు దేవుడా 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 దేవుడా. అయ్య బాబోయ్ కాపాడరా దేవుడు. అంటే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ యాడ్స్. ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఇందాక చూసారు కదా మీరు, అది చిన్న యానిమే అయితే మనం గీయబోతున్నాం. ఫ్రెండ్స్ నేను దీంట్లో అయితే వాడింది అయితే ఏంటంటే మూడు యాప్లు వాడింది దీంట్లో. ఒకటి వచ్చాయంటే ప్రోక్రియేట్ ఒకటి, ఇంకోటి వచ్చాయంటే ప్రోక్రియేట్ డ్రీమ్స్ ఒకటి, ఇంకోటి వచ్చాయంటే విఎన్ ఒకటి. ఎందుకంటే ఎడిటింగ్ కోసం దాన్ని వాడాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడానో మీకు చూపెడతాను నేను. మొన్న పెట్టిన వీడియో కంటే కొంచెం క్లారిటీగా చెప్దామని డిసైడ్ అయ్యాను నేను. చూడండి నేనైతే నార్మల్ పిక్చర్ వచ్చామంటే నేను ప్రోక్రియేట్లో గీసాను. ఇది అంటే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఫోటో లాగా అనుకుంటా, ఇది అలానే గీసాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రోక్రియేట్ నుంచి నేను ఆ ఫోటోని కాపీ చేసుకొని ప్రోక్రియేట్ డ్రీమ్స్లో పేస్ట్ అనేది చేశాను నేను. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ అనేది కదలకూడదు, నాకు బ్యాక్గ్రౌండ్ అనేది స్టాండర్డ్గా ఉండాలి. తర్వాత వచ్చాయంటే ప్రోక్రియేట్ డ్రీమ్స్లో వచ్చి ఒక ఫ్రేమ్లో వచ్చి ఒక మనిషి అనేది బాల్ పడుతున్నట్టు గీసాను. అది అంటే స్లీపింగ్లో ఉన్నట్టు అలా గీసాను. అది మామూలుగా చూడండి, కలర్ ఇలా వచ్చేసాను, ఇది ఇలా ఇచ్చేసాను, ఫ్యాంట్ కలర్ ఇలా ఇచ్చేసాను. చూడండి ఎలా డ్రా చేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ ఒక్క ఫ్రేమ్ని 4 ఫ్రేమ్లో తీసుకుంటాను. 4 ఫ్రేమ్లు తీసుకొని మధ్యలో కట్ చేస్తుందని, అప్పుడు 2 ఫ్రేమ్లు 3-4 ఫ్రేమ్లు అవుతాయి. అయితే ఫ్రెండ్స్ నేనైతే 3-4 ఫ్రేమ్ అనేది కొంచెం కాపీ చేసి కొంచెం సైడ్ పెడతాను ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల ఏంటంటే 4 ఫ్రేమ్లకే పిక్చర్ అనేది కొంచెం అటు ఇటు కదిలినట్టు ఉంటుంది, షేడింగ్ అనేది కనబడుతుంది, మీరు చూడొచ్చు. అందువల్ల నేను 4 ఫ్రేమ్లే తీసుకున్నాను దీనికి. చూడండి ఫ్రెండ్స్ నేను పిల్లోకి కూడా అదే విధంగా వాడాను. నేను గీసిన ఒక ఫోటోని 4 ఫ్రేమ్లు తీసుకున్నాను. 2 ఫ్రేమ్లు కట్ చేసి 3-4 ఫ్రేమ్ ఏంటంటే కొంచెం కాపీ చేసి కొంచెం సైడ్కి పెట్టాను. అది అంటే మాకు కదిలినట్టు కనిపించడం కోసము. అంతేకాకుండా ఫ్రెండ్స్ వాడు చేసినప్పుడు అది మూవ్ అవ్వాలి కాబట్టి కొంచెం తిరిగితే ఎలా ఉంటుందో అలా కొంచెం డ్రా చేసుకుంటూ ఒక ఫ్రేమ్ డ్రా చేసుకుంటూ పెట్టాను ఫ్రెండ్స్. అంటే వాడు తిప్పినప్పుడు తిరగాలి కాబట్టి అది ముందే మనం ఊహించుకోవాలి. ఇప్పుడు నేను చేయగీస్తాను. అది చూడండి ఎలా గీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే వాడికి ఒకటే మనం యాడ్ చేయాలి, అందుకే నేను ట్రాక్ 3 తీసుకున్నాను. దాంట్లో ట్రాక్ 3 తీసుకొని ఇందాక మెథడ్ దీంట్లో ఒకటి యూజ్ చేశాను ఫ్రెండ్స్ అనేది. కాకపోతే అది మనం బిలో తిరిగినప్పుడు ఇటు చేయకూడదు, కొంచెం మూవ్ అవ్వాలి కాబట్టి ఒక్కో ఫ్రేమ్ కొంచెం యాడ్ చేసుకుంటూ అంటే అలా కదిపినట్టు ఇలా చేసినట్టు మనం గీసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అది మీరు చూడండి ఎలా తీస్తాను. కలర్ మాత్రం లాస్ట్లో యాడ్ చేస్తాను కలర్ దాన్ని. చూడండి అంటే టచ్ చేసినప్పుడు ఎలా లాగాలని చూడండి. కొంచెం ఫాస్ట్ చేసాను ఫ్రెండ్స్, ఏంటంటే కొంచెం టైము అవ్వదని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి కొంచెం ప్లీజ్, ఏమనుకోకుండా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు అన్నీ బాగా వచ్చాయి పర్లేదు అనుకున్నప్పుడు నేను ఏంటంటే కలరింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. నేను అది చూడండి కలరింగ్ కూడా ఇస్తాను తర్వాత. నేను ఇప్పుడు అది మూవ్ అయినట్టు ఇంక దాన్ని కదిలి కొంచెం కాఫీ చేసి, ఎక్కువ కాఫీ చేసుకోవడం పేస్ట్ చేసుకోవడం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా నీట్గా తెలుస్తాం మనకి. ఇది చూడండి పెయింటింగ్ అనేది వేస్తున్నాను కలర్ మన షేడింగ్. ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి దుండు అనేది మాట్లాడినట్టు ఉండాలి మనకి ఇప్పుడు. ఇది అందువల్ల ఏంటంటే ఫ్రెండ్స్ నేను 12 ఫ్రేములు ఉంటాయి. 12 ఫ్రేముల్లో ఒక్కొక్క డిజైన్ అనేది గీస్తున్నాను. అలా 1 సెకండ్లో 12 ఫ్రేములు కదలడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకు అనేది నోరు అనేది కదిలినట్టు ఏదో మాట్లాడినట్టు అనేది మన మైండ్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి కలరింగ్ కూడా ఇచ్చేస్తుంది దానికి. తర్వాత కళ్ళు అనేది గీయాలి. ఇంకా చూడండి ఎలా గీసాను. అది 12 ఖచ్చితంగా గీస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఇందాక 12 ఫ్రేమ్ కాపీ చేశాను కదా, ఆ 12 ఫ్రేమ్లు నేను మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. అలా నేను డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. అది మనం వాయిస్ కూడా కదిలినట్టు చూడొచ్చు పైన మీరు. ఇలాగే నేను అంటే నాకు వీడియో ఎన్ని సెకండ్లు కావాలో అన్ని సెకండ్ల వరకు కాపీ చేసుకోవడం పేస్ట్ చేసుకోవడం అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ నేను. అది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి దుండు అనేది సైడ్కి తిరుగుంది పిల్లో మనకి, కాబట్టి అవి కూడా సైడ్కి తిరగాలి ఫ్రెండ్స్. అందుకని వాటిని కాపీ చేసి కొంచెం సైడ్కి ఉన్నట్టు మనం
అలా అలా ఇలా పెట్టాను ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా పెట్టాను దాంట్లో, మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే వస్తుంది ఫ్రెండ్స్. అంటే అలాగే మనం ఒక్కొక్క షాట్కి మనం ఏంటంటే దాన్ని చేంజ్ చేసుకుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న తప్పులు వచ్చినా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక సెకండ్లో 12 ఫ్రేమ్లు కదులుతాయి కాబట్టి మనకి అంత ఇబ్బంది అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఎలా గీసినా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వేరే షాట్ అనేది గీసాను. ఇది అంటే పిల్లో మీద చేయబెట్టి అంటే అలా కిందకి పైకి అలా మనకు అలా టచ్ చేస్తున్నట్టు రావాలి చెయ్యి. అందుకని ఫ్రెండ్స్ నేను గీసి దాన్ని పేస్ట్ చేసుకుంటూ కాఫీ పేస్ట్ టీ ఎక్కువ వాడాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ మనకి సిమెంట్ కలర్ ఉంది కదా బాక్స్ అది కిటికీలా ఫ్రెండ్స్ అది. అందుకని అక్కడ మనకి ఏదో ఒకటి కదిలితే బాగుంటుంది కాబట్టి చిన్న వైట్ కలర్ లైన్స్ ఉంటాయి అవి పెట్టాను. అంటే చిన్నపాటి వర్షం లాగా మీరు చూడొచ్చు. మరి దీనికి పిల్లోకి అయితే నేను కళ్ళని ఇందాక తీసుకున్నాను కాదు ఫ్రెండ్స్, అయ్యే నేను పేస్ట్ చేసి కాఫీ చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ నేను. తర్వాత మౌత్ కూడా అంతే ఫ్రెండ్స్, నేను అక్కడ కాఫీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి ఎలా అయితే వస్తానో. ఇప్పుడు వచ్చా అంటే రెయిన్ గీస్తాను ఫ్రెండ్స్ నేను. ఇది చూడండి ఎడిటింగ్ ఇవన్నీ ఎలా వస్తాయో. ఫ్రెండ్స్ మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, దీంట్లో యూట్యూబ్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను ఏంటంటే నెక్స్ట్ వీడియో అనేది చిన్న సబ్జెక్ట్ని తీసుకొని నేనంటే ఇంకా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది ఏది ఎలా చేయొచ్చు అనేది. ఇది ప్రోక్రియేట్ డ్రీమ్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది యాపిల్ పరంగా అయితే కొంచెం నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకు టైమింగ్ చాలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చూడండి ఫ్రెండ్స్ ఎలా గీసాను అనేది. ఇప్పుడు నేను అక్కడ ట్రైన్ గీయాలి కాబట్టి దాన్ని పేస్ట్ చేసి ఫస్ట్ గీసిన దాన్ని మళ్ళీ కాఫీ చేసి మళ్ళీ పేస్ట్ చేసి కొంచెం దూరం పెట్టాను ఫ్రెండ్స్ అవి. ఇప్పుడు నేను ఏంటంటే ఇది వేరే షార్ట్ ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కూడా అలాగే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇదే లాస్ట్ షార్ట్ ఫ్రెండ్స్. అయితే నేను ట్రాక్ 1లో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ కింద ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్ తీసుకున్నాను. ట్రాక్ 2లో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ మన గోడ ఉంటుంది, గోడ తీసుకున్నాను. ట్రాక్ 3లో వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్ మన డోర్ అనేది తీసుకోండి అనేది. అంటే మన డోర్ అనేది ఓపెన్ అవ్వదు కదా ఫ్రెండ్స్, అందుకని వేరువేరుగా తీసుకోండి అనేది. చూడండి ఫ్రెండ్స్ పిల్లో అనేది అలా లోన్ నుంచి బయటకు వచ్చేసి పరిగెత్తినట్టు గీసాను ఫస్ట్ అయితే నేను. అండ్ గీసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ తర్వాత చేతిలో క్లాత్ అనేది యాడ్ చేస్తాను అనేది. అంటే బ్లాక్ కలర్తో బోర్డర్ అనేది గీస్తాను, అప్పుడు కొంచెం క్లారిటీగా ఉందని తెలుసు ఫ్రెండ్స్. అది చూడండి ఒక్కొక్క ఫ్రేమ్ యాడ్ చేసుకుంటూ ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను 2D యానిమేతో పాటు ఫేస్ ఆర్ట్ అనేది నేను బాగా గీయగలను ఫ్రెండ్స్. అది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయండి. అంటే ఏ హీరో కావాలి, ఏ హీరోయిన్ కావాలి, లేకపోతే వేరే ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా నేను గీయగలను. అది చూడండి కామెంట్ చేయండి. అయితే ఫేస్ ఆర్ట్ అయితే ఇంకా కొంచెం బెటర్గా గీయగలను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి నా యూట్యూబ్ ఛానల్ డి ఆర్ట్స్. ఈ రోజు మా ఆయన్ని వెనక నుంచి ఓటేసుకోవాలి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా లాగేసేవేంట్రా? అమ్మో ఈరోజు నా కంప ముచ్చేటట్టున్నాడు. చాలా సెకలు ఉన్నారా నీలో? కళ్ళు మూసుకున్నావు వదిలేస్తాడేమో. అమ్మో ఈడు నన్ను మా ఆయన్ని వేరు చేసేటట్టున్నాడు. టెన్షన్ పడక మామ ప్లీజ్. అమ్మో ఈడు వాళ్ళు ఎవరు అనుకుంటున్నాడు. ఆ చిలక నువ్వేంట్రా మొలక. ఊరుకోవాలడు. దేవుడా అయ్య బాబోయ్ కాపాడరా దేవుడు. అంటే